చెప్తాము హల్లెలూయా. ప్రార్థన చేస్తాము. కన్ను మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. అందరూ కన్ను మూసుకొని ఈ సమయంలో ప్రార్థన చేస్తాము. మన ప్రాణం, ఆత్మ, శరీరము దేవుని యొక్క వాక్య కొరకు మనం సమర్పణ చేస్తాము. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నుంచి మీ సన్నిధిలో మనం వస్తున్నాను ప్రభువా. ఈ ఒక ఆదివారము ఈ ఉదయకాలంలో ప్రభువా మీ సన్నిధిలో వచ్చి పాట పాడి ఆరాధన చేసి మీ సత్యము మీ వాక్యము నేర్చుకునికి మనం వచ్చినాము ప్రభువా. ఈ సమయంలో మన ప్రాణాత్మ శరీరము యేసు నామములో మీరు శుద్ధీకరణం చేయండి. యేసు రక్తం నుంచి మీరు శుద్ధీకరణం చేయండి. మీ వాక్యం నుంచి ఈ సమయంలో శుద్ధీకరణం చేయండి ప్రభువా. మనం చేసిన అన్ని అపరాధము పాపం అన్నీ యేసు నామములో క్షమించండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామముకు కోట్యాన కోటి స్తుతి స్తోత్రము హల్లెలూయా ఓసల్లా చెప్తున్నాము ప్రభువా. ఈ యొక్క సమయంలో మీరు చేసిన లాస్ట్ వీక్ మీరు మన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, మన పబ్లిక్ లైఫ్లో, వర్క్ ప్లేస్లో, మినిస్ట్రీలో మీరు చేసిన అన్ని మంచి కార్యం గురించి మీకు వందనాలు కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రభువా. పరలోకంలో కోటి కోటి దేవదూతులు మీకు ఆరాధన చేస్తున్న ఇదే సమయంలో మా అందరూ హృదయంలో వాసం చేస్తున్న దేవుడా, మీకే మన ఆరాధన చెప్తున్నాం ప్రభువా. వి వర్షిప్ యు లార్డ్, వి అడోర్ యు లార్డ్, వి గ్లోరిఫై యు లార్డ్ ప్రభువా. మీకే అన్ని మహిమ ఇస్తున్నా ప్రభువా. ఇంకో సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి అయిన దేవుని చిత్తమనుసారముగా యేసునామ మహిమ కొరకు మీరు మాట్లాడండి. ఆ వాక్యం మనం విన్ని మీ నిత్య జీవ మార్గంలో నడిపించడానికి మీరు అర్హత సహాయం ఇవ్వండి ప్రభువా. సమర్పణం చేసి యేసునామంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. నేను సైలెంట్గా ఉంటే కాఫ్ స్టార్ట్ అయిపోతుంది, కోల్డ్ కాఫ్. మాట్లాడితే మళ్ళీ దేవుడి వాక్యం మాట్లాడినప్పుడు ఏమి కూడా డిస్టర్బ్, వితౌట్ డిస్టర్బ్ గాడ్ విల్ లీడ్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, హౌ వాజ్ ద లాస్ట్ ఇయర్? నేను మీ అందరికీ కూడా లాస్ట్ ఇయర్ చూశాను కదా. ఓకే, సో వీఆర్ ఇన్ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ ఏం చెప్తానయ్యా తెలుగులో? గడిచిన సంవత్సరం. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఐ కేమ్ ఇయర్, నేను వచ్చి మీకు వాక్యం ఇచ్చాను. ఇప్పుడు వన్స్ అగైన్ ఐ మీట్ యూ ఇన్ ద న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పారా? అందరికి చెప్పారా? ఏం చెప్పారు? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా? చెప్పండి, చెప్పారా లేదా? ఏమప్పా ఏమన్నా చెప్పారంటే పాస్టర్ వచ్చి ఏమన్నా అది సరిలేదు అని చెప్పేస్తారు. ఓకే, ఇన్ న్యూ ఇయర్ వి విష్ ఎవ్రీ వన్. ఏం విష్ చేస్తాం మనము? హ్యాపీ న్యూ. 3 రహస్యం ఉంది అక్కడ. నంబర్ 1 రహస్యం ఏమి? హ్యాపీ. నంబర్ 2 ఏమి? న్యూ. నంబర్ 3 ఏమి? ఇయర్. ఇప్పుడు ఇయర్ అంటే సంవత్సరం. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ కమ్, ఎవ్రీ ఇయర్. ఒక సంవత్సరం పోతే ఇంకొక సంవత్సరం వస్తుంది. సంవత్సరం, ఆ సంవత్సరంలో ఏముందంటే 2 కార్యం ఉంది. ఓల్డ్ ఉంది, న్యూ ఉంది. ఏముంది? అందరూ మాట్లాడాలి. ఏమేముంది? ఓల్డ్ ఉంది, న్యూ ఉంది. ఎప్పుడు ఓల్డ్ కంప్లీట్ అవుతుందో న్యూ వస్తుంది. ఎప్పుడు న్యూ వస్తుందో ఓల్డ్ వెళ్ళిపోతుంది. న్యూ వస్తే ఓల్డ్ వెళ్ళిపోతుంది. ఓల్డ్ ఉండకూడదు. ఓల్డ్ ఉంటే న్యూ ఇంకా రాలేదు అని అర్థం. కరెక్టా? అర్థమవుతుందా? 2024 ఇయర్ ఇదివరకు ఏసీ ఈ భూమిలో వచ్చి ఎంత వర్షం అయింది? 2024 ఇయర్ అయింది.
ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ వెళ్ళిపోయింది, అన్ని న్యూ ఇయర్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ ఏమంటే, మనం అందరికీ విష్ చేసినప్పుడు చూస్తాము హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అని విష్ చేయట్లేదు మనము. న్యూ ఇయర్ సిస్టర్, న్యూ ఇయర్ బ్రదర్ అని చెప్పట్లేదు. ఏం చెప్తాం మనము? హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు జనవరిలో చాలా హ్యాపీ న్యూ ఇయర్ చాలా ఆవేశంగా చాలా గట్టిగా వస్తుంది. ఫిబ్రవరి అయినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం హ్యాపీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అది మార్చి ఏప్రిల్ స్కూల్ టైం వచ్చేస్తే హ్యాపీనే తగ్గిపోతుంది. మళ్ళీ మీరు అలాగే నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ వచ్చేస్తే అన్ని మెంబర్ ఫేస్ కట్ చూస్తే నవంబర్ డిసెంబర్లో హ్యాపీనే ఉండదు. మళ్ళీ జనవరి వచ్చినప్పుడు మనము ధైర్యంగా చెప్తాము హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. అవునా లేదా? కరెక్టా లేదా? ఓకే. బట్ వాట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ న్యూ ఇయర్? న్యూ ఇయర్లో దేవుని చిత్తం ఏమంటే, మనం చెప్తున్న హ్యాపీ న్యూ ఇయర్ అంటే 365 డేస్లో మీరు నేను హ్యాపీగా ఉండాలా, అదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా చెప్తామా? గట్టిగా ధైర్యంగా చెప్పండి హల్లెలూయా. జస్ట్ వన్ డే కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక బిర్యానీ ఏమైనా తినేసి న్యూ క్లాత్ పెట్టుకొని ఆ రోజు మాత్రం హ్యాపీగా ఉండకూడదు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని చిల్డ్రన్కు 365 డేస్ ఏమి ఉండాలా? హ్యాపీ ఉండాలా. ఎంతమందికి హ్యాపీ కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లమ్స్ వేరే, హ్యాపీనెస్ వేరే. ఈ ప్రాబ్లమ్స్ 365 డేస్ మా అందరికీ ఉంటుంది. ఎవరు కూడా వితౌట్ ప్రాబ్లము, వితౌట్ ఎనీ డిస్టర్బెన్సు జీవితం చేసినకి చాలా కష్టం. యేసు ప్రభువుకి ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చిందా లేదా? తొందర వచ్చిందా లేదా? ఉపద్రవం వచ్చిందా లేదా? వచ్చింది. మళ్ళీ ఆ ఉపద్రవ సమయంలో యేసుక్రీస్తు ఆయన సంతోషముగా జయ జీవితం చేశారు. హల్లెలూయా చెప్తామా? సో ఐ వాంట్ టెల్ యూ, ఈ 2025 ఇయర్ మీకు ప్రాబ్లమే, ఇట్ విల్ నాట్ కమ్. ప్రాబ్లమే మీకు రావట్లేదు, మీకు ఏమో తొందర రావట్లేదు అలాగా నేను చెప్పను. దట్ ఈస్ రాంగ్ టోటలీ. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ వాస్ దేర్ లాస్ట్ ఇయర్, ద సేమ్ ప్రాబ్లం విల్ కమ్ దిస్ ఇయర్ ఆల్సో. అవునా లేదా? లాస్ట్ ఇయర్ మనం భోజనం చేసాము, ఈ ఇయర్ కూడా ఏం చేయాలా? లాస్ట్ ఇయర్ మనం వస్త్రం పెట్టుకున్నాము, ఈ ఇయర్ కూడా ఏం చేయాలా? లాస్ట్ ఇయర్ వర్క్ చేసాము, ఈ ఇయర్ కూడా ఏం చేయాలా? అన్నీ సేమే. ఓన్లీ ద థింగ్ ఈజ్, దేవుడికి ఏం కావాలంటే ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి సేమ్. లాస్ట్ టైం వర్షం వచ్చిందా లేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ ఇయర్ వస్తుందా లేదా? లాస్ట్ ఇయర్ సన్షైన్ సమ్మర్లో వచ్చిందా లేదా? ఈ టైం వస్తుందా లేదా? ఇప్పుడు చూడండి, వీఆర్ ఇన్ జనవరి, నవంబర్, డిసెంబర్, జనవరి అన్ని కోల్డ్ పీరియడ్. ఈ ఇయర్లో కూడా వస్తుందా లేదా? నో బడీ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఎవరు ఏం చేంజ్ చేయడానికి సాధ్యమే లేదు, అన్నీ వస్తుంది. బట్ వాట్ గాడ్ నీడ్, దేవుడికి ఏం కావాలా? నీ తోట నా తోట దేవుడికి ఏం కావాలంటే మనము జయ జీవితం చేయాలా. హల్లెలూయా చెప్తామా? ఎలాగ జీవించాలా? జయ జీవితం చేయాలా, జయ జీవితం చేయాలి. సో 365 డేస్ మన హృదయంలో ఒక సంతోషం. చాలా వ్యక్తికి డబ్బు ఉంటే సంతోషము, డబ్బు లేదంటే సంతోషం లేదు. ఆస్తి ఉంటే అంటే ప్రాపర్టీ, ఆస్తి అన్నీ ఉంటే సంతోషం, లేదంటే లేదు. బట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఒక మనిషి పేరు క్రైస్తుడు అంటే, క్రిస్టియన్ అంటే, ఆ వ్యక్తికు డబ్బు ఉంటే కూడా లేదంటే కూడా, వస్త్రం ఉంటే లేదంటే కూడా, ప్రాపర్టీ ఉంటే
వర్క్ ఉంటే లేదంటే కూడా 365 days ఆయనకి సంతోషం ఉండాలా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. రోమన్ 14th chapter 17th verse మనమందరూ చదువుతాం. రోమన్ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము ఏమేం లేదు, భోజనము పానము లేదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. 3 కార్యము: నీతిలు, సమాధానములు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఆనందము. అందరూ ఒక ఆనందముగా హల్లెలూయా చెప్పండి. అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అంటే ఈటింగ్ డ్రింకింగ్ కాదండి. తినాలా, పానం చేయాలా, అది కాదు. వరల్డ్ అలాగా జీవనం చేస్తుంది, లోకము అలాగా జీవనం చేస్తుంది. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎప్పుడు కూడా మనం ఎలాగా జీవనం చేయకూడదంటే, దేవుడా తిన్నికి ఏం లేదు, భోజనంకి ఏం లేదు, పానంకి ఏం లేదు, ఈ లోకంకి ఏం లేదని అలాగా మనసులో మనం జీవనం చేయకూడదు. ఎందుకంటే మాథ్యూ 6th chapterలో యేసు ప్రభువా మంచి టీచింగ్ మనకి ఇచ్చారు. అజ్ఞాని, లోకంలో ఉన్న అజ్ఞానినే దేవుడితోట ఏం అడుగుతారంటే, భోజనం కావాలా, నాకు వస్త్రం కావాలా, నాకు ఇల్లు కావాలా, ఇదన్నీ ఎవరు అడుగుతారంటే అజ్ఞాని. అంటే ఏమి? అవిశ్వాసి, నాన్ బిలీవర్. మీకు నాకు ఏం కావాలా అని మీరు చెప్పలేదంటే కూడా మీ మనసులో ఏముంది అని దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఈ 2025th yearలో మీకేం కావాలా అని తెలుసా లేదా దేవుడికి? ఎంతమంది నమ్ముతారు దేవుడికి తెలుసు అని? తెలుసా? హల్లెలూయా. ఎందుకంటే మన మనసులో ఏముంది అని తల్లి తండ్రికి తెలియదంటే కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే మనుషుడు మన ముఖము ఎలాగుంది అవుట్ సైడ్ చూస్తారు, దేవుడు మన హృదయం చూస్తారు. సో ఈ 2025లో చాలా ఫ్యామిలీలు ఇది కావాలా, అది కావాలా, అది కావాలని మనసులో ఉంటుంది. అదేమి దేవుడికి అడగొద్దండి. దేవుడా మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ పెండింగ్ ఉంది, మా ఫ్యామిలీలో ఎవరికో పని లేదు, మా ఫ్యామిలీలో ఎవరికో స్వస్థత కావాలా, నా ఫ్యామిలీలో ఎవరికో ఇది కావాలా, అది కావాలని చాలా మీకు ఆవశ్యకత ఉంది. బట్ డోంట్ టెల్ టు గాడ్, అది దేవుడికి చెప్పొద్దు. వితౌట్ టెల్లింగ్ గాడ్ హౌ టు రిసీవ్, దేవుడికి చెప్పకూడదు. మళ్ళీ ఆ కార్యం ఏమవ్వాలా? అవ్వాలా, జరగాల, దేవుడు చేయాలా. ఎలాగంటే మీరు దేవుని రాజ్యము నీది ఏం చేయాలా? వెదకాలా. మీకేమేం కావాలా అన్ని దేవుడే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. చాలా క్రిస్టియన్ పీపుల్ ఎలాగా జీవనం చేస్తారంటే ఆశీర్వాదం ముందు పోతుంది. వినండి చాలా జాగ్రత్తగా, ఆశీర్వాదం ముందు పోతుంది. చాలా బ్రదర్ సిస్టర్ ఏం చేస్తున్నారంటే బ్యాక్ సైడ్ పోతున్నారు. ఆశీర్వాదం బ్యాక్ సైడ్ పోయి, ఆశీర్వాదం కొంచెం వెళ్ళండి, కొంచెం వెయిట్ చేయండి, నా ఇల్లుకి రండి, నా జీవితంలో రండి అని ఆశీర్వాదం బ్యాక్ సైడ్ ఓడుతున్నారు చాలా. బట్ ఒక మనిషి, దేవుడి మనిషి అంటే, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే మనం ముందుకు పోవాలా, ఆశీర్వాదం ఎక్కడ రావాలా? మన బ్యాక్ సైడ్ వచ్చి ఆశీర్వాదం మీకు అడగాల. బ్రదర్ కొంచెం వెయిట్ చేయండి, నేను వచ్చాను, మీకు ఆశీర్వాదం నీకు వచ్చాను, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాలి. ఒక బ్రదర్ చెప్పారు హల్లెలూయా. వ్యత్యాసం ఉందా లేదా? వరల్డ్ ఆశీర్వాదం పోతుంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు. బట్ క్రిస్టియన్ పీపుల్ వీఆర్ నాట్ టు ఆస్క్ బ్లెస్సింగ్. ఎప్పుడు యేసుకు మీరు స్వీకారం చేసుకున్నారో అప్పుడే మీ ఆశీర్వాదం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. అయ్యా నా కొరకు ప్రేయర్ చేయండి అయ్యా, ఇయర్లో నా బ్లెస్సింగ్ కావాలా అయ్యా అంటే మీరు వాక్యము ఇంత నేర్చుకునలేదు, అర్థం చేయలేదు అండి అర్థం. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్, సత్యం మీరు నేర్చుకుంటే, యేసునే ఈ లోకములో ఆశీర్వాదంలో పెద్ద ఆశీర్వాదం అంటే ఎవరు? యేసు. ఎందుకంటే మీరు అడుగుతున్న ఆశీర్వాదం అన్నీ ఈ లోకం నుంచి వచ్చింది.
యేసు ప్రభు ఎన్నో ఆశీర్వాదము పరలోకం నుంచి వచ్చింది. హల్లెలూయా చెప్పండి. క్లాప్ కొట్టండి. హల్లెలూయా. భోజనము, పానము, వస్త్రము, ఇల్లు, వర్క్ అన్నీ ఈ లోకం నుంచి వస్తుంది మీకు. బట్ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఆ యేసుకు మీరు నమ్ముకున్నారంటే, ఆ యేసుకు మీ వెలుగు చేశారంటే ఆశీర్వాదం మీ సొంతం అయింది ఆల్రెడీ. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం మీకు కావాలా అని చెప్పకూడదు. ఆల్రెడీ యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా చెప్పండి. మీరు ఎప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వాదం ఆల్రెడీ రిసీవ్ చేశాను, పొందుకున్నాను. అలాగే మాట్లాడాలి ఎవ్రీడే 365 days. ఇలాగా మీరు మాట్లాడంటే మీకు జయ జీవితం వస్తుంది. హల్లెలూయా. ఏం బ్రదర్ ఇలాగున్నారు? బ్లెస్సింగే లేదు బ్రదర్, డబ్బే లేదు బ్రదర్. వెన్ యూ సే బ్లెస్సింగ్ లేదు, డబ్బు లేదు అని యేసుక్రీస్తుకు లోపల పెట్టుకొని మీరు చెప్తే, మీరు యేసు ప్రభుకింత డబ్బే పెద్దది అని కన్ఫెస్ చేస్తారని అర్థమైందా? యేసు హృదయంలో ఉన్నారు. ఎంతమందికి యేసు ప్రభు ఆ హృదయంలో ఉన్నారు చెప్పండి. యేసు హృదయంలో ఉంటే గట్టిగా వస్తుంది, యేసు లేదంటే డౌట్గా వస్తుంది. హల్లెలూయా. కరెక్టా బ్రదర్? ఐఎమ్ రైట్. యేసు హృదయంలో ఉంటే చెప్పండి అని చెప్తే హల్లెలూయా అని వస్తుంది. లేదంటే కొంచెం మెంబర్కు డౌట్, అందుకే హల్లెలూయా అంత ఈజీగా రావట్లేదు. అవునా? ఉన్నారా? చెక్ చేయాలా కొంచెం. అది కరెక్టే. యేసు ప్రభుకు నమ్ముకున్నాము మనము, అది వేరే. బిలీవింగ్ జీసస్ ఇస్ డిఫరెంట్, డ్వెల్లింగ్ జీసస్ ఇస్ డిఫరెంట్. యేసు ప్రభుకు ఎవరు కూడా నమ్మొచ్చు, బట్ హృదయంలో వాసం చేయాలా అంటే అందరికీ సాధ్యం లేదు. యేసు ప్రభువా వాక్యముగా ఉన్నారు. ఏ హృదయంలో వాక్యం ఉందో అక్కడే యేసు నిలబడిచి ఉన్నారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆమేనా? ఆమేన్ లేదా? యేసుకు నేను నమ్ముకున్నాను బ్రదర్, యేసు లోపల ఉన్నాను అలాగా చెప్పకూడదు. నమ్ముకున్న కార్యం వేరే, లోపల రావాలంటే అది వేరే. యేసుకు రోడ్లు పోతున్న వ్యక్తి కూడా రండి యేసు ప్రభువా మీకు స్వస్థత ఇస్తారంటే రోడ్లు ఉన్న వ్యక్తి కూడా ఏం చేసేస్తారు? అవునా యేసు దేవుడా నమ్ముతాను వస్తే. ఇప్పుడు సంఘం అంటే అలాగలేదు. సంఘం అంటే యేసుకు నమ్ముకున్నవాడు మాత్రం కాదు, సంఘం అంటే యేసు ప్రభుకు హృదయంలో పెట్టుకున్నాలా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎందుకు ఆశీర్వాదం లేదు, అది లేదు, ఇది లేదని మనసులో వస్తుందంటే యేసు ప్రభువా స్ట్రాంగ్గా లేదు అక్కడ. యేసు ప్రభువా వాక్యము, ఈ వాక్యము ఎంత ఉందో అంత ధైర్యం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వాక్యము పరిపూర్ణంగా ఉంటే మీకు ధైర్యం ఎలాగుంటుంది చెప్పండి? పరిపూర్ణంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం వస్తే యూ విల్ ఫేస్ దట్ ప్రాబ్లం. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు యేసు ఏమన్నా మీ హృదయంలో తక్కువ ఉంటే, పర్సంటేజ్ చెప్తున్నాను, యేసు ప్రభు గురించి జ్ఞానము, యేసు ప్రభు గురించి అండర్స్టాండింగు, యేసు ప్రభు గురించి వాక్యము మీకు తక్కువ ఉంటే మీ ధైర్యం కూడా ఎలాగుంటుంది? తక్కువ. మీ బోల్డ్నెస్ ఎలాగుంటుంది? యేసు ప్రభు ఆ లోపల ఉంటే మాటలు ఎలా వస్తుంది అంటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుడు ఉంటారు బ్రదర్, ఏం ప్రాబ్లం వస్తే ఆయన చూసుకుంటారు బ్రదర్, ఇలాగొస్తుంది. యేసు ప్రభు ఆ వాక్యము తక్కువ ఉంటే ఏం చేయాలా బ్రదర్? 2024లో అలాగే 25 అలాగే స్టార్ట్ అయింది బ్రదర్. చాలా క్రిస్టియన్స్, అవుట్ సైడ్ ఉన్న వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు, క్రిస్టియన్ గురించి ఎలాగ మాట్లాడతారు? 24 అలాగే జరిగింది బ్రదర్, 25 చూస్తే చాలా భయం ఉంది. ఎప్పుడు మీరు 25 గురించి భయపడుతున్నారో మీ హృదయంలో వాక్యం లేదు. యేసు తెలుసు, అది వేరే సబ్జెక్ట్. యేసు ఎవరికి తెలుసు అంటే సైతాను కూడా ఎవరు తెలుసు. హలో బ్రదర్ సిస్టర్, సైతానుకు కూడా యేసు ఎవరని తెలుసు. అన్య జాతికి కూడా యేసు ఎవరని తెలుసు. మహాత్మా గాంధీ మంచి పేరు ఆయనకు వచ్చింది, అది కారణం యేసు ప్రభువే. ఆయన బైబిల్ చదివారు. డాక్టర్ అంబేద్కర్ మంచి పేరు, ఇదివరకు ఆయనకి మంచి పేరు ఉందంటే
ఆయన కూడా బైబిల్ చదివారు. ఆయన ఫారిన్లో స్టడీ చేసి బైబిల్ స్టడీ చేశారు. ఇప్పుడు లోకంలో నాన్ బిలీవర్ కూడా ఉన్నారు. అందరికీ యేసు ఎవరంటే తెలుసు. అలాగా నాకు యేసు తెలుసు, యేసు ప్రభు తెలుసు అన్నీ మనం చెప్తే ఏం ప్రయోజనం లేదు. యేసు మీకు నాకు మన ఇన్సైడ్ జీవించాలా, హల్లెలూయా చెప్తామా, బతుకాలా, జీవించాలా. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు లోపల ఉంటే ఆ రోజు మీకు ధైర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. హల్లెలూయా. రేపు యేసు లేదంటే ఇదేం బ్రదర్ యేసు వచ్చి పోతారా, మీరు అలాగ అడగొచ్చు. యేసు నమ్ముకున్నాము, చర్చలన్నీ వస్తున్నారు, యేసు వచ్చి పోతారంటే వినండి, యేసు ఎవరంటే బైబిల్ చెప్తుంది యేసు వాక్యము. హల్లెలూయా చెప్పండి. యేసు ఏమండి? ఈరోజు వాక్యం ఉంటే యేసు మీలో ఉంటారు. రేపు వాక్యం లేదు, మీరు ఫుల్ వరల్డ్ కార్యంలో బిజీ ఉంటే యేసు ఉంటే కూడా మీకు కనపడలేదు. ఎందుకు? మీరు ఏ కార్యంలో బిజీ అయిపోయారు? లోకంలో అది ఇది అన్నీ బిజీ అయిపోయారు. యేసు ఉంటే కూడా మీకు చూసనికి సాధ్యము లేదు. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనం ఒక 100 మెంబర్ ఉన్నారు. ఎవరెవరు, ఆ సిస్టరు, ఈ సిస్టరు, ఈ బ్రదరు, ఎవరన్నీ గుర్తు చేసుకొని మనం పేరు కూడా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మైదానంలో ఒక 1 lakh పీపుల్ ఉన్నారు. ఎవరున్నారు? 1 lakh పీపుల్ ఉన్నారు. 1 lakh పీపుల్లో మీ చర్చిలో ఉన్న సహోదర సహోదరి ఎవరన్నీ మీరు చూసి ఇమీడియట్ గుర్తుపడుతుందా? దూరం నుంచి చూస్తున్నారు. 1 lakh పీపుల్ ఉన్నారు, గుర్తుపడుతుందా? చెప్పండి. పడలేదు. గుర్తుపడాలంటే ఏం చేయాలా? దగ్గర రావాలి. అలాగే మీరు ఫుల్ లోకము ఒక లక్ష్యం అలాగా లోక కార్యం మీరు మనసులో పెట్టుకుంటే యేసు ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఆ గ్రూప్లో ఉన్నారు. బట్ 1 lakh పీపుల్ యేసు కూడా ఒక వ్యక్తి మీకు కనపడడానికి చాలా కష్టం. అంటే యేసుకు మీరు క్లారిటీగా చూడాలంటే హృదయంలో వేరే ఎవరు ఉండకూడదు. ఆమెనా, ఆమె లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు మీరు యేసు దగ్గర నియర్ బై ఉండాలా. ఇలాగుంటే యేసు మీకు గుర్తుపెట్టుకుంటారు, మీరు యేసుకు గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగా మన జీవనం ఉన్నప్పుడు మన హృదయంలో ఎప్పుడు కూడా సంతోషము, ఆనందము, నీతి, న్యాయము, సమాధానము ఉంటుంది. హల్లెలూయా. అంటే 2025 ఇయర్ ఇలాగుంటుంది అని చాలామంది చెప్తారు కదా, అదన్నీ 90% అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్పండి? ఇప్పుడు నేను వచ్చి మీ జీవితం ఇలాగుంటుంది అని చెప్తే అలాగుండడానికి సాధ్యం లేదు. ఒక్క వ్యక్తి జీవితం ఎలాగా అంటే ఆ వ్యక్తి యేసుతోట, వాక్యంతోట ఆయన రిలేషన్షిప్ ఎంత ఉంటుందో అలాగే 2025 బ్లెస్సింగ్గా ఉంటుంది. ఆమెనా, ఆమెన్ లేదా? మీరు 2025లో ప్రేయర్ చేసి, ఆరాధన చేసి, బైబిల్ చదివి యేసు యేసు అని ఉంటుందే, 2025 మీకు ఆటోమేటిక్గా బ్లెస్సింగ్గా ఉంటుంది. హల్లెలూయా. మీరు లోకం అనే ప్రేయర్ లేదు, ఆరాధన లేదు, బైబిల్ లేదు, సంఘం లేదని లోకకరకం జీవించి టీవీలో ఆ బ్రదర్ చెప్పారు 2025 ప్రాఫెసీ చెప్పారు, నాకు చాలా బ్లెస్సింగ్ అందా. బ్లెస్సింగ్ లేదు, కర్సింగ్ వస్తుంది. ఆమెనా, ఆమెన్ లేదా? యేసు ప్రభు కూడా ప్రవాదన చెప్పారు, బట్ అబద్ధ ప్రవాదన చెప్పలేదు. ఈ లోకంలో కూడా ప్రవాదన చెప్తారు, బట్ చాలా ప్రవాదనలు ఏమొచ్చేస్తుంది? అబద్ధం వచ్చేస్తుంది. ఏం అబద్ధం? ఏ ఒక ప్రవాదన వాక్యంలో కండిషన్ ఉందో అది సత్య ప్రవాదన. హల్లెలూయా. ఏ ఒక ప్రవాదనలు కండిషన్ లేదు, దేవుడు మీకు ఆశీర్వాదం చేసేస్తారు, 2025 బ్లెస్సింగ్ చేసేస్తారు, మీరు ఇల్లు కడతారు, మీరు కారు తీసుకుంటారు అంటే అక్కడ చూడండి కండిషనే లేదు. వితౌట్ కండిషన్ ఎలాగ యేసు ప్రభు ఇలా చేస్తారు? చూడండి, అమెరికా పీపుల్ అనుకున్నారు ఇలాగుంటుంది అలాగుంటుంది అని. ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు ఫుల్ ఫారెస్ట్ ఫైర్ నుంచి ఏమవుతుంది? కారణం ఏమి తెలుసా? ఎవరికైనా తెలుసా కారణం ఏమని?
చూడండి, అమెరికాలో ఒక 2 భాగముగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్లే న్యూయార్క్ సిటీ, గవర్నమెంటు, పార్లమెంటు, పెద్ద పెద్ద బిల్డింగ్ అన్నీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, మిడిల్లో ఒక ఫారెస్ట్ అలాగా. ఈ రైట్ సైడ్లే లాస్ ఏంజల్స్, హాలీవుడ్ అని చెప్తారు కదా, లోకంలో పెద్ద సినిమా అన్నీ అక్కడే వచ్చేస్తారు. ఒక పెద్ద హిల్ మౌంటైన్లో ఉంది హాలీవుడ్ అని. ఆ హాలీవుడ్లో ఒక ప్రోగ్రాం జరిగింది, ఒక ఫంక్షన్ జరిగింది, ఒక అవార్డ్ ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం హోస్ట్ చేస్తారు కదా ఆ లేడీ వచ్చి ఒక స్క్రీన్లో ఫస్ట్ ఒక వ్యక్తి పేరు పెట్టేసి ఆ వ్యక్తికి ఎంత మార్క్ అంటే ఒక 30 మార్క్, ఇంకొక కార్యముకు ఎంత మార్క్ అంటే ఇంత మార్క్ అన్నీ పెట్టేసి అంత పీపుల్ ఏం చేశారంటే గాడ్ అని పెట్టేసి రైట్ సైడ్లో మార్క్ ఎంత ఇచ్చారు తెలుసా? 0. గాడ్ అని పెట్టేసి మార్క్ ఎంత ఇచ్చారు? 0 ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన ప్లేసు 0 అయిపోయింది. గాడ్కి ఎంత ఇచ్చారు? 0 మార్క్ ఇచ్చారు. చెప్పిన ఆ భాగం ఫుల్ ఏమైంది? ఈ భాగం లేదు. ఎందుకంటే ఈ భాగంలో చాలా బిలీవర్స్ ఉన్నారు. ట్రంప్ అన్ని చాలా మంచి వ్యక్తి. ట్రంప్ బైబిల్ నమ్ముతారు, యేసుప్రభుకి నమ్ముతారు. మీకు తెలుసా, లాస్ట్ టైము ఎవరో షూట్ చేశారు ట్రంప్కు, 1 సెకండ్లు మిస్ అయిపోయారు. ఆయన చెప్పారు, నేనేమైనా ప్రెసిడెంట్గా వస్తే మళ్ళీ పార్లమెంట్లో బైబిల్ తీసుకొని వస్తా, అన్ని కుటుంబంలో బైబిల్ తీసుకొని వస్తా, అన్ని సంఘంలో బైబిల్ తీసుకొని వచ్చా, ఐ రిమూవ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అన్నీ చెప్పారు. చేస్తారో లేదో ఆ మనసులు చెప్పారు. హల్లెలూయా. సో ఆ సైడ్ ఏమో ఆయట్లేదు. ఏ సైడ్లో దేవుడు లేదు, దేవుడికి మార్కు తక్కువ, దేవుడు మన కార్యమే, మన ధైర్యమే, మన శక్తినే అని చెప్పారో, దేవుడికి 0 ఇచ్చారో, అన్ని భస్మం అయింది. ఇప్పుడు ఎంతమంది ప్రాఫెసీ చెప్పారు? అమెరికా ఇలాగుంటుంది, అమెరికా అలాగుంటుంది, అన్నీ అబద్ధం అయిపోయింది. ఎందుకు? ప్రాఫెసీ ఎవరు చెప్పచ్చు, బట్ ఏ జీవితంలో యేసుకు 100% ఇస్తారో ఆ జీవితం నశించిపోవట్లేదు. ఏ జీవితంలో యేసుకు మార్కు తక్కువ ఇస్తారో ఆ జీవితంలో ఆశీర్వాదం ఎలాగుంటుంది? తక్కువ ఉంటుంది. మీ అందుకు కూడా బాల్, తెలుగులో ఏం చెప్తారయ్యా? పంది, బాల్. ఇప్పుడు బాల్ మీరు స్లో పెడితే ఎలాగొస్తుంది రిటర్న్? మీరు కొంచెం గట్టిగా పెడితే అలాగే మన జీవితం అలాగే. మీరు ఆశీర్వాదం ఎక్కువ మీకు కావాలంటే యేసు ప్రభువా మీ హృదయంలో ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మీరు ఎంత ఫోర్స్ క్రిస్టియన్ జీవనం జీవిస్తారో అంత ఫోర్స్ మీకు రిప్లై వస్తుంది. మీరు ప్రేయర్ చేస్తారా, మీ జీవితం యేసు ప్రభులు స్ట్రాంగ్గా ఉన్ని ప్రేయర్ చేస్తే ఆన్సర్ కూడా రాకెట్ స్పీడ్లో వచ్చేస్తుంది. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. జీవితం మాత్రము మనం లోకంలో మనసు పెట్టుకొని, చాలా పీపుల్కి మనసన్నీ లోకంలో ఉంది, ఆశీర్వాదం మాత్రం ఎలా కావాలా? రాకెట్ స్పీడ్లో కావాలి. జరుగుతుందా? లేదు. సో మీరు మీ జీవితం యేసు ప్రభుతోట స్ట్రాంగ్గా ఉండాలా, నిలబడిచి ఉండాలా, గట్టిగా ఉండాలా. వాక్యం అన్ని మీ కన్ను వాక్యం చూడాలా, మీ ఇయర్ వాక్యం వినాలా, మీ టంగ్ వాక్యం మాట్లాడాలా, మీ నీల్ డౌన్ వచ్చి నీల్ డౌన్ పెట్టాలా. ఎప్పుడూ మీరు జీవితంలో వాక్యము యేసు అన్ని జీవించాలా. హల్లెలూయా. మీరు వాకింగ్ చేస్తే కూడా వాక్యం యేసు అంటే ఏమి? జస్ట్ యేసు లేదు. యేసు గురించి వాక్యము మెడిటేషన్ చేయాలా. వాకింగ్లు, సిట్టింగ్లు, ట్రావెలింగ్లు ఇలాగా చేస్తున్నప్పుడు యేసు ప్రభు పర్మనెంట్గా మీరు సోలు, స్పిరిట్, బాడీలో వచ్చి నిలబడిచి అక్కడే ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీ హృదయంలో ఏముంది అది నెరవేర్చిపోతుంది. మీకేం కావాలా అది ఆటోమేటిక్గా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు టికెట్ తీసుకుంటే ప్రయాణం చేయొచ్చు, టికెట్ తీసుకోలేదంటే
ప్రయాణం లేదు. అలాగే దేవుని వాక్యం. హల్లెలూయా. సో దేవుని రాజ్యము నీతి మనం ఏం చేయాలంటే వెతకాల. ఎవ్రీడే ఇంపార్టెంట్ ఇవ్వండి, అప్పుడు సంతోషము మన హృదయంలో వచ్చేస్తుంది. సో 2024లో హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని రాజ్యం ఏం చేయాలా? వెతకాల. యేసు ప్రభుతో ఎలాగ ఉండాలా? ఇప్పుడు చూడండి, న్యూ కంప్లీట్ చేస్తాను నేను. ఇయర్ ఏమైంది? ఓల్డ్ ఏమైంది? గట్టిగా మాట్లాడాలా. ఓల్డ్ ఏమైంది? ఏమొచ్చింది ఇప్పుడు? అంటే ఇది ఒక 1 ఇయర్ మనం చెప్పొచ్చు. న్యూ ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ పోయింది, 1 ఇయర్ వచ్చింది. 1 మంత్ పోయింది, 1 మంత్ వచ్చింది. 1 వీక్ పోయింది, 1 వీక్ వచ్చింది. 1 డే పోయింది, 1 డే వచ్చింది. 1 అవర్ పోయింది. ఈ డిసెంబర్ 31 రాత్రి 12 o'clock ఇది జరుగుతుంది. 7 సీక్రెట్ జరుగుతుంది. ఎంత? 7 సీక్రెట్. 1 సెకండ్లో ఎంత జరుగుతుంది? 7 సీక్రెట్. ఏమి? 2024 పోయింది, 25 వచ్చి ఎంత? ఇదన్నీ 10 సెకండ్లు 15 సెకండ్లు లేదు, 1 సెకండ్లో జరిగిన కార్యం. 24 వెళ్ళిపోయింది, 1 మంత్ వెళ్ళిపోయింది. డిసెంబర్ వెళ్ళిపోయింది, జనవరి వచ్చింది. 2 కార్యమా? సరే. నెక్స్ట్ 31 వెళ్ళిపోయింది, డే 31 వెళ్ళిపోయింది, ఫస్ట్ వచ్చింది, 3వ కార్యం. ఆ 24 అవర్ వెళ్ళిపోయింది, ఇంకొక అవర్ వచ్చింది. అవర్ తర్వాత లేదు, అవర్ తర్వాత నిమిషము, 1 నిమిషం వెళ్ళిపోయింది, 1 న్యూ నిమిషం వచ్చింది. ఫైనల్గా 1 సెకండ్ వెళ్ళిపోయింది, ఇంకొక సెకండ్. అంటే ఎంటర్ ఇయర్ బ్లెస్సింగ్ 1 సెకండ్లు కన్వర్ట్ అయింది. హల్లెలూయా చెప్తామా? 1 సెకండ్ ఏమైంది? కన్వర్ట్ అయింది. అలాగే నా జీవితం కూడా. గాడ్ డస్ నాట్ వాంట్ మోర్ టైం. మీ జీవితంలో ఆశీర్వాదం కావాలా, బ్లెస్సింగ్ కావాలా, చేంజ్ అవ్వాలంటే దేవునికి 1 ఇయర్ 1 మంత్ అన్ని వద్దు. ఎంత చాలు దేవునికి? ఎంతమంది నమ్ముతారు? దేవుడికి ఎంత కావాలా టైము? 1 సెకండ్ చాలండి. జస్ట్ 1 సెకండ్ చాలు. ఆ 1 సెకండ్లే అన్ని సీక్రెట్ ఉంది. ఆ 1 సెకండ్ పేరు ఏం తెలుసా? వినండి, నేను కంప్లీట్ చేస్తాను. ఆ 1 సెకండ్ పేరు ఏమంటే న్యూ. ఏమండి? ఆ 1 సెకండ్ ఏం జరుగుతుంది? ఓల్డ్ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఏం వస్తుంది? న్యూ వస్తుంది. అంటే మీరు నిర్ణయం చేయాలా, తీర్మానం చేయాలా, ఎప్పుడు మీ జీవితంలో ఓల్డ్ వెళ్ళిపోతుందో అప్పుడే న్యూ వస్తుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఓల్డ్ పోలేదంటే మీ జీవితంలో న్యూ వస్తునికి సాధ్యమే లేదు. ఇప్పుడు చదవండి వాక్యము, మనం కంప్లీట్ చేస్తా. 2 కొరింథియన్ 5:17 చదవండి. 2 కొరింథియన్ 5:17. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా క్లియర్గా ఈ బైబిల్ వాక్యం చెప్తుంది. ఇంకొక టైం చదవండి నిదానంగా. 3 పాయింట్ మనం చదువుతాం. ఎస్. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల. చూడండి, సీక్రెట్ ఏం తెలుసా? ఎవడైనా కూడా ఎక్కడున్నాలా? అందరూ చెప్పండి, ఎక్కడున్నాలా? జనవరిలో ఉండకూడదు, డే 1లో ఉండకూడదు, ఇల్లులో ఉండకూడదు. అదన్నీ ఆటోమేటిక్గా అందరూ చేస్తారు. ఎక్కడ ఉండాలా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ ఇల్లులు ఉన్నారు, వర్క్లు ఉన్నారు, చర్చిలు ఉన్నారు, ట్రావెలింగ్లు ఉన్నారు, బంగ్లాలు ఉన్నారు, కార్లు ఉన్నారు, అన్ని ప్లేస్లు ఉన్నారు. చాలా పీపుల్ ఎక్కడ లేదు. ఎక్కడ లేదయ్యా. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి ఎక్కడ ఉండాలా? క్రీస్తునందు ఉంటే వాడు ఏం సృష్టి? హల్లెలూయా చెప్పండి. 2025 మీకు బ్లెస్సింగ్గా ఉండాలంటే మీరు ఎక్కడ ఉండాలా? క్రీస్తునందు ఉండాలా. అప్పుడే మీరు ఏం సృష్టి? ఒక్కరోజు యేసు నమ్ముకున్నారు, ఓకే. ఒకరోజు యేసుకు స్వీకారం చేసుకున్నారు, ఓకే, న్యూ అయిపోయారు. బట్ వాట్ అబౌట్ టుడే? ఈరోజు ఏమి? ఈరోజు క్రీస్తునందు ఉన్నారా?
అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్రీస్తునందు మీరు ఉంటే మీరు కొత్తగా ఉన్నారు, న్యూగా ఉన్నారు, ఫ్రెష్గా ఉన్నారు. ఒకవేళ ఈరోజు మీరు లేదు, మీ మైండ్ ఫుల్ వరల్డ్లో ఉంటే ఎలాగా యేసు అక్కడ మీకు ఆశీర్వాదం ఇస్తారు? సో వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే, ఒక వ్యక్తి క్రీస్తునందు ఉంటే, చదవండి, వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, పాతదన్నీ ఏమైంది? వెళ్ళిపోయింది, ఇప్పుడు అన్నీ కొత్తదైంది. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు మీరు 2024 మళ్ళీ రా అంటే వస్తుందా? 31 డిసెంబర్ మళ్ళీ రా అంటే వస్తుందా? లాస్ట్ ఇయర్లో మీ జీవితంలో ఏమో జరుగుంది, అది రా అంటే వస్తుందా? లేదు, అన్నీ వెళ్ళిపోయింది అంటే. అలాగే వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ అంటే, మీరు ఎప్పుడు బ్యాప్తిజమా తీసుకొని ఎప్పుడు యేసు స్వామికి స్వీకారం అయ్యారో మీకు బైబిల్ చెప్తుంది మీరు కొత్తగా అయిపోయారు. హల్లెలూయా. ఈ సత్యము అన్నో ఒప్పుకుంటారు, అన్నో విశ్వాసం చేస్తారు, నేను కొత్తగా అయిపోయాను. వెరీ గుడ్ బ్రదర్, మీరు కొత్తగా అయిపోయారు. బట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? కొత్తగా అయిపోయారు, ఓల్డ్ అన్నీ ఏమవ్వాలా? బట్ ఇది మాత్రం జరగట్లేదు. యేసు ప్రభువా చెప్తున్నారు, బైబిల్ చెప్తుంది మీరు కొత్తగా అయ్యారు. హల్లెలూయా చెప్పండి. అందరూ హ్యాండ్ పెట్టుకోండి, చెప్పండి ఇలాగా, మీరు కొత్తగా అయ్యారు. యేసుకు నమ్ముకున్నారు, మీరు కొత్తగా అయ్యారు. ఇప్పుడు అలాగే పెట్టుకునండి, హ్యాండ్ పెట్టుకునండి. ఓల్డ్ ఏమయ్యా చెప్పాలా? ఓల్డ్కి పాతది వెళ్ళిపోయింది, పాతది వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు నేను చెప్పానని మీరు చెప్పారు. ఇప్పుడు మీ మనస్సాక్షిలు కరం పెట్టుకోండి. ఇప్పుడు మీ మనస్సాక్షి మీకు చెప్పాలా, అవునవును నేను కొత్తగా అయ్యాను, ఓల్డ్ ఏం లేదంటే మీరు మాత్రం చెప్పండి. ఎవరు అలా జీవనం చేస్తున్నారు చెప్పండి. ఓల్డ్ ఏం లేదండి, కోపం లేదు, ఏం తప్పు చేయట్లేదు, నేను పరిశుద్ధంగా 100%గా యేసు జీవనం చేస్తున్నారు అని ఏ వ్యక్తి చెప్తున్నారో ఆ వ్యక్తి మాత్రం ఇప్పుడు చెప్పండి. చూడండి, మనసాక్షి ధైర్యం ఇస్తుందా? లేదు. మనసాక్షి చెప్తుంది, ఏ రాస్కల్, అన్నీ అబద్ధం చేసి యేసు ఉన్నారని చెప్తా. అవునా లేదా? సో ఇదే క్రిస్టియన్ జీవితం అండి. వాట్ వీ డూ, మనం ఏం చేస్తారంటే, ఆ సిస్టర్ సరిలేదు, ఈ బ్రదర్ సరిలేదు, ఆ కుటుంబం సరిలేదు, ఈ కార్యం సరిలేదు. బట్ హోలీ స్పిరిట్ గాడ్ ఎక్కడ ఉంటారో అక్కడ ఏం చేస్తారో తెలుసా? మీరు సరిగున్నారో లేదో అదే ఫస్ట్ చూపిస్తారు. ఎంతమంది ఆమెను చెప్తారు? సో 2025లో ఒక నిర్ణయం చేయండి. ఏ ఒక బ్రదర్ సిస్టర్ చూసి సరిలేదు అని చెప్పకూడదు, నిర్ణయం తీసుకునండి. ఏ ఒక స్మాల్ చైల్డ్ ఆ పెద్దవాడు ఎవరికి కూడా చేసి సరిలేదు, బాగలేదు డోంట్ గెట్ యాంగ్రీ. ఈ ఇయర్లో మీకు బ్లెస్సింగ్ కావాలంటే ఏం చేయకూడదు? నెక్స్ట్ ఒక్కటి ఎవరికి గురించి ఏం చేయకూడదు? తీర్మానం చేయకూడదు. ఈ వ్యక్తి ఇలాగే బ్రదర్, ఆయన చనిపోతే స్వర్గం పోవట్లేదు బ్రదర్, యేసు ప్రభువా క్షమాపణ ఇచ్చి స్వర్గం పంపిస్తే కూడా అయ్యమ్మ. నేను ఒక ప్లేస్లో చెప్పాను, 2 సహోదరికి చాలా ఫైటింగు. ఇప్పుడు ఒక సిస్టర్ చెప్తున్నారు, ఆ సిస్టర్ చూడు దేవుడు ఏం చేస్తారు చూడు. ఆ సిస్టర్కి అడిగితే ఆ సిస్టర్ వాపస్ చెప్తారు, ఆ సిస్టర్ దేవుడు ఏం చేస్తారు చూడు. ఇప్పుడు నేను అనుకున్నా ఈ 2 సిస్టర్కు దేవుడు ఏం చేస్తారో తెలియదు. కరెక్టా బ్రదర్? నేను మనసులో అనుకున్నా, ఓహో ఎంత కోపంగా ఎంత జీవనం చేస్తున్నారబ్బా, 2 పీపుల్కి ఏం అడుగుతుందో దేవుడా క్షమాపణ ఇవ్వండి అని ప్రేయర్ చేస్తా. ఇప్పుడు ఫైనల్ ఏమంటే ఇలాగా జరిగింది. 2 సహోదరులు చెప్తున్నారు, ఏం చేస్తారు చూడు, దేవుడు ఏం చేస్తారు చూడని ఫైటింగు స్టాప్ అయ్యట్లేదు. మళ్ళీ చర్చికి వస్తే అన్య భాష మాట్లాడతారు చూడండి, అలాగ మాట్లాడతారు. అన్య భాష మాటలు స్టార్ట్ అయితే అలాగ వస్తుంది. అంటే ఇద్దరు ఏం చేశారు? నిర్ణయం చేశారు.
ఒక సిస్టర్ చెప్తున్నారు, ఆ సహోదరి ఆ సిస్టరు నిత్య జీవం పోవట్లేదు బ్రదర్. ఆ సిస్టర్ చెప్తున్నారు, ఈ సిస్టర్ నిత్య జీవం పోవట్లేదు బ్రదర్. 2025లో ఎవరు గురించి మీరు నిర్ణయం చేయవద్దు. చెప్పండి హల్లెలూయా. చేస్తారా ఎవరన్నా? డేంజర్. మన జీవితంలో నిత్య జీవం పోవాలంటే దానికి విరోధముగా డేంజర్, నంబర్ 1 డేంజర్ ఏమంటే ఇంకొక వ్యక్తి గురించి ఏం చెప్పకూడదు, తీర్పు చెప్పకూడదు. అంటే మీరు 2025లో బ్లెస్సింగ్ ఉండాలంటే ఫస్ట్ నిర్ణయం ఏం తీసుకున్నాలా? ఎవరి గురించి ఏం చేయకూడదు, తీర్పు చేయకూడదు. రాంగ్ వ్యక్తి, అబద్ధమైన వ్యక్తి అని చెప్పకూడదు. అలాగేమైనా చెప్తే అదే పరిస్థితి ఏ జీవితంలో వచ్చేస్తుంది? మీ జీవితంలో వచ్చేస్తుంది. సో డోంట్ జడ్జ్ ఎనీవన్. హల్లెలూయా. నంబర్ 2, డోంట్ గెట్ యాంగ్రీ. తెలుగులో ఏం చెప్పాలయ్యా? కోపం. యాంగ్రీ రావకూడదు. ఇల్లు హస్బెండ్ వైఫ్ మధ్యలో కోపం రావకూడదు. వర్క్ ప్లేస్లో అది ఎలాగా సాధ్యమని చెప్తారమ్మా? ఏమండి, ఏమన్నా సాధ్యమైన కార్యం మాట్లాడండి. ఇదన్నీ సాధ్యమా? బైబిల్ చెప్తుంది, చాలా పీపుల్ బైబిల్లో మనం చూస్తాము, బైబిల్ హిస్టరీలో చాలా పీపుల్ నశించిపోయారు. ఎందుకోసం అంటే ఎందుకు? కోపం. ఎందుకు? కోపం. ఎక్కడ కోపం ఉందో అది సైతాన్ వస్తున్నదికి అది ఏమండి? డోరు. ఏమండి? నేను ఎప్పుడు వస్తే కూడా అక్కడి నుంచి బోర్డు చూస్తాను. చూసినప్పుడు ఫస్ట్ కార్యము ఆ మాట చూస్తాను, జీసస్ ద డోర్ మినిస్ట్రీ. చాలా సంతోషం నాకు. అన్ని మినిస్ట్రీకు యేసు ప్రభు అనే డోర్గా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హృదయంలో యేసు ప్రభువా ఉన్నారు. ఎవరున్నారు? మీ హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభువా. యేసు ప్రభువా ఎక్కడున్నారు? హృదయంలో. అంటే హృదయం ఒక డోరు. చెప్పండి, హృదయం ఒక డోరు. ఇప్పుడు ఆ డోర్లో యేసు ప్రభువా రావాలా అంటే కోపం ఉండాలి. అక్కడ ఆ డోర్లో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. మీరు కోపము పెట్టుకుని యేసు ప్రభువాని పెట్టుకుంటే ఎలాగండి? అంటే ఓల్డ్ ఉంది, న్యూ ఉంది. ఓల్డ్ ఆడాము ఉన్నారు, న్యూ ఆడాము ఉన్నారు. సాధ్యమా? ఒకటి న్యూ ఆడాం జీసస్కు హృదయం ఇవ్వాలా, లేదంటే ఓల్డ్ ఆడాం లోకమైన కార్యంకు హృదయం ఇవ్వాలా. ఇప్పుడు వీఆర్ నాట్ బిలాంగ్ టు వరల్డ్, వీఆర్ బిలాంగ్ టు జీసస్. హల్లెలూయా. సైతాను అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తారు లోపల రావాలా అని. డోర్ ఏం చేయాలా? చెప్పండి, డోర్ ఏం చేయాలా? సరే, ఇప్పుడు హస్బెండ్ లేదు, ఎక్కడో పనికి వెళ్ళారు, మీరు ఇల్లులో ఒంటిగా ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, ఏం చేస్తారు మీరు? డోర్ ఏం చేస్తారు? పర్వాలేదు, హస్బెండ్ ఉంటే ఏమి, లేదంటే ఏమి, నేను చూసుకుంటా అని చెప్తా. చాలా ఇల్లులో అలాగే ఉంది పరిస్థితి. ఇదే పరిస్థితి జరిగింది ఎక్కడ? ఏదైనా తోటంలో. హస్బెండ్ వస్తే ఏమి, రాలేదేంటి నాకేమి, నేను ఒక రౌండ్ పోతాను, పోయి అన్నీ ఏం చేస్తాను, అన్ని వృక్షం ఎలాగుంది అని చూస్తానని వెళ్ళిపోయారు. అవ్వ ఏమైంది? అలాగే డోర్ ఏం చేయాలా? ఎప్పుడు ఓపెన్గా పెట్టాలా, ఎప్పుడు లాక్ పెట్టాలా అని దేవుని చిల్డ్రన్కి జ్ఞానం ఉండాలా. హల్లెలూయా. సైతాన్ కార్యం వచ్చినప్పుడు డోర్ ఏం చేయాలా? లాక్ చేయాలా. మంచి కార్యం వచ్చినప్పుడు డోర్ ఏం చేయాలా? ఓపెన్ చేయాలా. ఎవరన్నా కోపంగా మాట్లాడుతున్నారా? డోర్ ఏం చేయాలా? ఇమీడియట్ జవాబు ఇవ్వకూడదు. చాలా క్రిస్టియన్ పీపుల్ సపరేషన్ జీవితం అయిపోయింది. చాలా చూసాను నేను, ఆల్ ఇండియా చూసాను. క్రిస్టియన్ చర్చిలు బైబిల్ కరం పెట్టి ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నారు. బట్ ఏమైంది ఇప్పుడు? ఎందుకు చెప్పండి? ఒకే కార్యం, స్మాల్ కోపం, ఒక స్మాల్ యాంగ్రీ, కోపకరకం ఏమైంది? ఎందుకంటే చాలా పీపుల్కి తెలియదు కోపం ఎంత డేంజర్ అని. బైబిల్ చెప్తుంది, మీరు కోపం పడితే కూడా ఏం చేయకూడదు?
పాపం చేయకూడదు. సూర్యం అస్తమనం అవుతున్నది కదా, దానికి ముంచితమే కోపం ఏమో అయిపోవాలా. ఈ కోపం ఏమన్నా ఒక్కరోజు కన్వర్ట్ అడిషనల్ అయిపోతే కోపము ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది కోపం పడకూడదు. కోపము కంటిన్యూగా ఉంటే, ఒక్క నైట్ ఉంటే కూడా అది పేరు కోపం లేదు. ఈరోజు మీరు కోపపట్టారు, ఏమో మంచి కార్యమో తప్పు కార్యమో కోపపట్టారు, ఓకే. 6 o'clock లోపల ఏమవ్వాలా కోపము అంటే అది పాపంగా కన్వర్ట్ అవ్వలేదు. ఆ కోపము 6 o'clock తర్వాత మీరు నైట్ అన్నీ ట్రావెల్ చేసి నెక్స్ట్ డే వచ్చేస్తే అది పేరు కోపం లేదు, అది పేరు ఏమి? పాపం. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోపం నుంచి ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేసినప్పుడు యేసయ్య ఉంటారా, సైతాన్ ఉంటుందా? హలో చెప్పండి. అందుకే చాలా పీపుల్ జీవితంలో ఎవ్రీ ఇయర్ ఎందుకు బ్లెస్సింగ్ లేదు, ఎవ్రీ ఇయర్ ఎందుకు సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదంటే ఇదే ప్రాబ్లం. చర్చికి పోతారు, బైబిల్ చదువుతారు, వాక్యం వింటారు, ప్రార్థన అన్నీ చేస్తారు, బట్ ఇంకా ఆయన సరిలేదు, ఈయన సరిలేదు అని తీర్పు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2 కోపము చేస్తున్నారు. ఒకటి తీర్పు, ఇంకొకటి ఏమండి? కోపం. ఈ తీర్పు, ఈ కోపం, ఈ 2 కార్యము ఈ 2025లో నా లోపల ఉండకూడదు అని తీర్మానం చేయండి. 100% సంతోషం మీ హృదయంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయరా లేదా? చెప్పండి, హ్యాపీ న్యూ ఇయరా లేదా? ఒక పని చేస్తామా? మీకు ఇష్టమైతే 365 days మీ ఏ బిలీవర్ మీట్ చేస్తారో మీరు ధైర్యంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఏం చెప్పండి? అవునా లేదా? మీకు హ్యాపీ లేదంటే ఖండితం నీకు చెప్పనికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, హ్యాపీగా ఉన్నారా? ఒక మాట అడగండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, హ్యాపీగా ఉన్నారా అంటే మీరు 365 days హ్యాపీ గురించి ఇంట్రెస్ట్ ఉన్నారు అని అర్థం. హల్లెలూయా. ఓన్లీ జనవరి 1కు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఫోన్ చేసి అని చెప్పేసి సెకండ్లో ఎలాగున్నారంటే ఏం ఎలాగున్నారు? అలాగే ఉంది. ప్రేయర్ చేశారా? ఏం ప్రేయర్ చేయాలా? అలాగే ఉంది. అంటే ఏం లేదు, మాటలు ఏం లేదు, హ్యాపీ లేదు, మనసులో ఏం లేదు, హ్యాపీ లేదు, క్రియలు ఏం లేదు. అంటే 365 days ఈ ఎంటైర్ ఇయర్ హ్యాపీ కావాలంటే మీరు 2 కార్యం చేయండి. కోపపడకూడదు, ఇంకొక వ్యక్తి గురించి ఏం జరగకూడదు, చెప్పకూడదు, తీర్పు చేయండి. 2 కార్యం చేయండి, మీకు దేవుని వాక్యం నుంచి నీకు సంతోషం వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ 2 కార్యము ఉండకూడదు, దేవుని వాక్యము ఉండాలా. ఏముండాలా? ఇప్పుడు ఒక బ్రదర్కి మీట్ చేస్తారు, బ్రదర్ టీ అయిందా, కాఫీ అయిందా, అదన్నీ స్టాప్ చేసి బ్రదర్ బైబిల్ చదివారా, ఈరోజు ఏం వాక్యం చదివారో అలాగా చేంజ్ చేయండి. సిస్టర్ మీట్ చేస్తారా, ఏమేం సిస్టర్, ఆ సిస్టర్ ఉన్నారు కదా, అలాగా స్టార్ట్ వద్దండి. ఆ సిస్టరు అంటే ఏమో విషయం ఉంది అని అర్థం. అలాగా స్టార్ట్ వద్దండి. సిస్టర్ ప్రైజ్ లార్డ్, హ్యాపీగా ఉన్నారా, ఈరోజు ఏం వాక్యం చదివారు, ఇలాగా మీరు మాట్లాడండి. 2 కార్యం జరుగుతుంది. కంప్లీట్ చేస్తాను. 2 కార్యం జరుగుతుంది. ఒకవేళ మీరు మాట్లాడుతున్న వ్యక్తి దేవుని వాక్యము ఇష్టపడుతున్నారంటే మీతోట ఒక 5 minutes మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్, రండి సిస్టర్, రండి ప్రైజ్ లార్డ్, వాక్యం మాట్లాడతాను. లేదంటే ఆ సిస్టరు అక్కడి నుంచి ఏం చేస్తారు, అయ్యో ఈ సిస్టర్ వస్తే ఎప్పుడూ వాక్యము, ఈ బ్రదర్ వస్తే వాక్యం అన్నీ వెళ్ళిపోతారు. అక్కడే మీకు ఐడెంటిఫై అవుతుంది ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు ఉన్నారా లేదా. ఆమెనా ఆమెన్ లేదా? ఆమెనా ఆమెన్ లేదా? ఇలాగే జీవనం చేయాలా. ఇలాగా ఎవ్రీడే మీరు జీవనం చేస్తే మీ సంతోషము సైతాను ఏము చేసినకి సాధ్యమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను నిర్ణయం చేశాను 365 days నేను హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. సమ్ టైమ్ జోబులు నయా పైసా ఉండట్లేదు, అప్పుడు కూడా 100% నేను హ్యాపీగా ఉంటాను. నా వైఫ్ అడుగుతారు, ఎలాగండి ఇలాగ ఉన్నారు మీరు, రేపు అంతా డబ్బు కావాలా, రేపు ఇంత డబ్బు కావాలా అని. నేనేం చెప్తానంటే టుమారో 10 o'clock
ఫీజు స్కూల్కి ఇంత డబ్బు కావాలా, రెంట్కి ఇంత డబ్బు కావాలా, నేను డే అండ్ నైట్ ప్రేయర్ చేసుకొని ఇక్కడ యోచన చేస్తున్నాను, మీరు ఇంత కూల్గా ఉన్నారని చెప్తారు. నేను చెప్తాను, మీరు ఎంత ప్రేయర్ చేస్తే కూడా మీకు మార్నింగ్ దేవుడు ఇస్తారని విశ్వాసం లేదంటే నయా పైసా ప్రయోజనం లేదు. నా ప్రేయర్ చాలా తక్కువ, బట్ ఐ నో హూ ఐ బిలీవ్. నేను ఎవరి గురించి విశ్వాసం పెట్టుకున్నానని నాకు తెలుసు. 10 o'clock నాకు కావాలంటే 9:50కు అక్కడ క్యాష్ మనీ రెడీగా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరికి నమ్ముకున్నారండి గ్యారెంటీ ఉంది. ఆయన ఎవరు, ఆయన కెపాసిటీ ఏమి? ఒక మాటలో ఆకాశ భూమి సాగరం రావాలని చెప్పారు, వచ్చేసింది. హల్లెలూయా. జస్ట్ వన్ వర్డ్లో ఆకాశం భూమి సాగరం వస్తున్ననికి ఆజ్ఞ ఇస్తారంటే, టుమారో మార్నింగ్ రెంట్ రావాలా, టుమారో మార్నింగ్ స్కూల్ ఫీజు రావాలా అని చెప్పనీకి ఎంత టైం ఆయనకి? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమ్ టైమ్ ప్రేయర్ వేరే రకంగా ఉంటుంది, విశ్వాసం వేరే రకంగా ఉంటుంది. ప్రేయరు విశ్వాసం ఒకే రకంగా ఉంటారు. హల్లెలూయా. ఒక మాట చెప్పేసి కంప్లీట్ చేస్తాను. పీటర్ అందరికి జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? వాక్యం చెప్తున్నారని జైల్లో పెట్టారు. అప్పుడు ఈ సంఘం అన్నీ ఏం చేస్తున్నారు? ప్రేయర్ చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా అని ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, పీటర్కి డెలివరెన్స్ ఇచ్చేసారు. పీటర్ వచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు చేస్తున్నారు. పీటరు వాయిస్ వస్తుంది అక్కడ. లోపల ఉన్న విశ్వాసాన్ని ఏం చెప్తున్నారు? ఓపెన్ చేయవద్దు, అది ఎవరు లేదు, పీటర్ లేదు. ప్రేయర్ ఎందుకోసరం చేస్తున్నారు? పీటర్కోసరమే ప్రేయర్ చేస్తున్నారు. దేవుడు ప్రేయర్ విని ఏమిచ్చారు? ఇప్పుడు వచ్చినప్పుడు స్వీకారం చేసినకి విశ్వాసం లేదు. వేరెవరో వచ్చారు, బట్ ఒక్క స్త్రీ ఏం చేశారు? ఐడెంటిఫై చేసి, లేదు అది ఎవరే? పీటరే. హల్లెలూయా. ఇప్పుడు వేరే వాడన్నీ ఏం చేశారు? ప్రేయర్ వేరే, విశ్వాసం. దేవుడు ఇస్తున్నప్పుడు స్వీకారం చేయనికి ఆ విశ్వాసం లేదు. అలాగే మన జీవితంలో 2024 ఈజ్ గాన్. 2025లో దేవుడు అన్ని కార్యము ఇస్తారు. హల్లెలూయా. ఎవరికి ఇస్తారు? లోకంలో జీవనం చేసిన వ్యక్తికి లేదు, క్రీస్తునందు జీవనం చేయాలా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో నంబర్ 1 ఏం చేయకూడదు? తీర్పు చేయకూడదు. 1 డే కూడా చేయకూడదు. ఇప్పుడు మీరు తీర్పు చేయలేదు, హోలీ స్పిరిట్ గాడ్ కంట్రోల్ చేస్తున్నారంటే దేవుడు మీ హృదయంలో ఉన్నారని అర్థం. మీరేమైనా తీర్పు చేస్తున్నారంటే ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకునండి, హోలీ స్పిరిట్ గాడ్ మీకు లీడింగ్ చేయట్లేదు. 2వ కార్యం, కోపం రావాలా. మనుషులు అంటే ఏం రావాలా? బైబిల్ చెప్తుంది కదా, కోపం రావాలా. బట్ కోపం ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. ఏమో కార్యం జరగలేదు, కోపపడ్డారు, ఓకే. వితౌట్ ఈవినింగ్ ఏం చేయాలా? మీరే వాలంటరీగా మాట్లాడాలి. ఐఎమ్ వెరీ సారీ, నేను కోపంగా మాట్లాడాను. ఇమ్మీడియట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరేమైనా కోపం పెట్టుకుంటే నెక్స్ట్ డే పాపము యేసు ప్రభు మీ నుంచి వెళ్ళిపోతారు. హల్లెలూయా. డోంట్ జడ్జ్ ఎనీవన్. కోపం ఉండకూడదు. 3వ కార్యం, మీరు విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తే కూడా విశ్వాసం. ప్రేయర్ చేస్తారా? దేవుడు ఇస్తారని విశ్వాసంగా చేయండి. హల్లెలూయా. వాక్యం చదువుతారా? ఆ వాక్యం విశ్వాసంగా నమ్మండి. హల్లెలూయా. వాక్యం నమ్మి ప్రేయర్ చేసి రేపు అయ్యో ఏం జరుగుతుందో అంటే విశ్వాసం లేదని అర్థం. మీ టంగులు, మీ నోటలు, మీ మాటలు ఎప్పుడు కూడా రాంగ్ కన్ఫెషన్ రాకూడదు. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా రాకూడదు. యేసు నామములో దేవుడు అన్నీ సరిగా చేస్తారు. హల్లెలూయా. సో 3 కార్యం మనసులో పెట్టుకోండి. గాడ్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఒక నిమిషం హ్యాండ్ పెట్టుకోండి. దేవుడిచ్చిన ఈ 3 కార్యం, ఒకటి చెప్పండి మీరే. తీర్పు చేయకూడదు, కోపపడకూడదు, విశ్వాసం ఉండాలా. ఈ 3 కార్యం ఫాలో చేస్తే 2025
365 days దేవుడు ఆనందము నుంచి, సంతోషం నుంచి ఆశీర్వాదం చేస్తాడు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. లెట్ us all close our eyes. అందరూ కూడా కన్ను మూసుకోండి. లెట్ us do the prayer.